అలా మీరు కూడా క్రైమ్ పార్టీ కష్టపడి సరే ఇక్కడ వర్మగారు విశాఖోడేరు అనే గ్రామంలో డిసెంబర్ 29 నైట్ ఒక ఇంట్లోకి ఒక నేరస్తుడు తాళం పగలగొట్టుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసినట్టుగా మనకి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద అతను డిసెంబర్ 29 కేసు రిజిస్టర్ చేశారు. దాని మీద ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎస్ఐ గారు వాళ్ళ టీము మంచి ఎఫర్ట్ చేసి ఒక పొటెన్షియల్ అఫెండర్ అని చెప్పచ్చు. ఇతను దాదాపు మనకు 4-5 జిల్లాల్లో నేరాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దుర్గారావు అని ఇతను ఆల్రెడీ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. మనకు ఇక్కడ రిపోర్ట్ అయిన కేసులతో కలుపుకొని దాదాపుగా 145 కేసెస్లో ఇతను ముద్దాయి. సో 145 కేసెస్ ఉండడం అంటే ఒకసారి అక్కడ మచిలీపట్నం పోలీసు వాళ్ళతో మళ్ళీ కాంటాక్ట్ చేసి స్టేట్లో మెసేజ్ పంపించిన తర్వాత ఇంకా ఎక్కడైనా ఏమైనా కేసులు ఉన్నాయని విచారిస్తే అప్పుడు పెనంలూరు పోలీస్ స్టేషను, కైకలూరు పోలీస్ స్టేషను, కాళహస్తి ఇవి మనకు వాళ్ళ కాంటాక్ట్లోకి వచ్చి మనకు తెలిసినటువంటి కేసెస్ ట్రేస్ చేసిన కేసెస్. ఇవి కాకుండా ఇంకా చాలా కేసెస్లో ఆయన ఇన్వాల్వ్ అయి ఉంటాడు. ప్రస్తుతానికి మనం నిన్న అరెస్ట్ చేశారు కాబట్టి నిన్న 3 గంటలకు అతను మన కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు మన కేసులో ఇక్కడ విశాఖోడేరులో పోయినటువంటి ప్రాపర్టీ మనకు వెండి, అలాగే 51 గ్రాములు బంగారు, 222 గ్రాములు వెండి, ఇవి ఇక్కడ మన దగ్గర పోయినటువంటి ప్రాపర్టీ. అలాగే కైకలూరు, పెనంలూరు ఈ 2 పోలీస్ స్టేషన్లో కూడా కొంత వెండి, కొంత బంగారు. అట్లాగే కాళహస్తి పోలీస్ స్టేషన్లో పోయినటువంటి ఒక మోటార్ బైక్, ఆ మోటార్ బైక్ మీద అతను వెళ్తుంటేనే ఎస్ఐ గారి ఇన్ఫర్మేషన్తో స్పెసిఫిక్గా ట్రాక్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు అతన్ని సెర్చ్ చేస్తే ఆ బైక్లో ఇవన్నీ కూడా ఈ ప్రాపర్టీస్ తీసుకెళ్తున్నట్టుగా అవన్నీ మనకు పంచనామా రాసి అతను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నాం. సో ఇతని మీద ఉన్నటువంటి మొత్తం ఇంకా కేసెస్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా మనం స్టేట్ లెవెల్లో దీనికి ఏ మెసేజ్ ఉంటుంది కాబట్టి ఫ్లాష్ అయిన తర్వాత ఇతన్ని మళ్ళీ రకరకాలుగా అన్ని పోలీస్ స్టేషన్స్ వచ్చి ఇక్కడ మళ్ళీ వాళ్ళు రిక్వెషన్ ఫైల్ చేసుకొని వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు మిగతా కేసులో. అది లీగల్గా ప్రాసెస్ మనకి స్టాప్ అవుతుంది.